అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము భయము నుండి విడిపించుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 34వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని చెప్పేసి చూస్తుంటున్నాను. ఉదయకాల వేళలో పరిశుద్ధుడు, ఘనుడు, మహోన్నతుడు అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని చెప్పేసి చూస్తుంటున్నాం. మరి దావీదుకు మరి చేసినటువంటి ఆ మేళ్లకు మరి ఆయన స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 1వ వచనంలో అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పి చూస్తుంటున్నాం. మరి ఇక్కడ గమనించినట్లయితే అపాయాల్లోని విపత్తుల్లో కూడా మరి దావీదు మరి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ 3వ వచనంలో నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుము అని చెప్పి చూస్తుంటున్నాం. కూడి అనే మాట ఎంతో గొప్పదిగా కనపడతా ఉంది. ఆయన గణపరచుదామని చెప్పేసి ఆయన నామమును గొప్ప చేయాలి. దావీదు తనతో కలిసి దేవుణ్ణి గణపరచుటకు కొందరిని ప్రోత్సహించినట్లుగా ఇక్కడ చూస్తుంటున్నాం. దావీదు అంటే అందరికీ ఆనందం. 35వ అధ్యాయము 27వ వచనం చదువుతాం చూడండి. 35వ అధ్యాయం 27వ వచనం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు అని చెప్పి చూస్తున్నారు. మరి అపాయాల్లోని విపత్తులు కూడా మరి దావీదు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. అంతేకాదు అన్ని సమయాల్లో మరి ఆయన చాలిన దేవుడని, అన్ని పరిస్థితుల్లో మరి ఆయన ఘనమైన వాడని ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ మనం గమనించినట్లయితే 34వ అధ్యాయం పైన చిన్న అక్షరాలతో రాసింది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి ఫిలిష్తీయ పట్టణమగు గాతులో అబీమెలెకు ఎదుట మరి దావీదు వెర్రివాని వలె ప్రవర్తించి తోలివేయబడిన మరి వెనక అదుల్లాము గుహకు పారిపోతుండగా మరి ఈ కీర్తన రచించి ఉండవచ్చు. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, ఇక్కడ అబీమెలెకు అని అక్కడ మరి ఆకీష్ అని కూడా మనం చూస్తాం. గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువు. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము ననే లేచి పారిపోయి
గాతు రాజైన ఆకీసు నొద్దకు వచ్చెను అని చెప్పి చూస్తుంటున్నాం. భయపడి సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీసు నొద్దకు వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. సౌలుకు భయపడి, ఆకీసుకు భయపడి, వాటన్నిటి నుండి కూడా మరి యెహోవా ఆయన మరి విడిపించాడు. దేవుడు మరి ఆయన ప్రార్థన విన్నాడు. అది అక్కడ అంటాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించేవాడు, ఆయన విడిపించేవాడు. అందును బట్టి మరి ఆయన్ను మరి స్తుతించాలి. ఇక్కడ గమనిస్తే ఇదే 34వ కీర్తన మరి 6వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. ఎప్పుడైతే మరి దీనుడుగా తగ్గించుకొని మొరపెట్టాడో యెహోవా ఆలకించాడు, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించాడు, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు. అక్కడేమో మరి దీనుడుగా అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాడు, ఇక్కడేమో చూస్తే విడిపించాడు, వారిని విడిపించాడు. అంతేకాదు 19వ వచనంలో కూడా చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించను అని చెప్పి చూస్తుంటాను. విడిపించే దేవుడు ఆయన. దావీదు చేసిన మనవి మరి ఆలకించాడు దేవుడు. దావీదుకు మరి దేవుడు ప్రార్థన విన్నాడు. దావీదు ప్రార్థన, తన ప్రజల ఆక్రందన విని తనకిష్టమైన సమయంలో మరి ఇష్టమైన రీతిలో వారిని విడిపిస్తాడు దేవుడు. సమయంలో 2వ గ్రంథము 21వ అధ్యాయంలో కూడా అబీమెలెకు మరణమును తప్పించబడ్డాడు. అది మనం అక్కడ చూస్తాం. మనము కూడా మన స్థితి కూడా ఆ భయము నుండి, ఆ యొక్క అగ్నిగుండం నుండి తప్పించబడటానికి దేవుడు మనకెంతో కృప చూపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా మన స్థితి కనపడతా ఉంది. కాబట్టి ఆయన పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో మరణ భయము నుండి, అక్కడ దావీదు మరి మరణ భయము నుండి విడిపించబడ్డాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే మన స్థితి, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములో పాలివాడాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మరణ భయము చేత దాస్యములో నుండి తప్పించబడ్డాం, విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27వ వచనం కూడా మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ న్యాయము తీర్పునకు మరి భయముతో ఎదురు చూచుటయు అని మనం చూస్తున్నాం. భయముతో ఎదురు చూచుటయు, అక్కడేమో మరణ భయము చేత దాస్యమునకు మరి లోబడిన వారిని విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడయ్యాడు. మరి దావీదు కూడా మరి ఆయన కూడా మరి ఆ శ్రమల నుండి తప్పించబడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే భయము నుండి విడిపించాడు. నన్ను కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మరణ భయము నుండి విడిపించాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే 8వ వచనంలో ఆయన అన్యాయమైనటువంటి తీర్పు పొందాడు. మరణ భయము చేత
ఆ దాస్యములో పడినటువంటి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలువాడై 53వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో అక్కడ అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అని చెప్పి. అవును, భయము నుండి విడిపించాడన్న దేవుడు ఈ ఉదయకాల వేళలో మనం ఎంతగానో మనం స్తుతించాలి. అన్యాయపు తీర్పు పొంది వాడి మనకు విడుదల విమోచన అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుణ్ణి ఎంతగా మనం స్తుతించినా కూడా మనం రుణస్థలంగా ఉంటున్నాం. మరి మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి, మనకిచ్చినటువంటి రక్షణ బట్టి ఆయన ఎంతగానో మనం స్తుతించాలి. మన కొరకు మరణించాడు, శిలువలో రక్తం కార్చి మరి మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున మృత్యుంజయులైన కురి పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అట్టి దేవుణ్ణి మనం ఉదయకాల వేళలో మరి స్తుతించి గణపరిచి పూజించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, మరణ భయముతో ఉన్నటువంటి మమ్మలను విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలుపడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ కృప, మీ దయ, మీ వాత్సల్యత మా ఇళ్ళ చూపించి మమ్మల్ని రక్షించినందుకే స్తోత్రం. ఆ మరణం భయము నుండి తప్పించినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.